హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. డాకు మహారాజ్ మూవీ కోసం మాట్లాడుకుందాం. సుకూన్ సే రివ్యూ దుంగా. సో మ్యాటర్ ఏంటంటే ఇది రివ్యూ కాదు, అగైన్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది జస్ట్ సినిమా చూసేటప్పుడు నాకు కలిగిన ఒపీనియన్ మాత్రమే. సినిమా ఎలా ఉందని చెప్పుకునే ముందు ఇంకొక విషయం చెప్తా. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే, నేననే కాదు, ఒక రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అఫ్కోర్స్ బాలయ్య బాబు గారి యాక్టింగ్, బాలయ్య బాబు గారి డాన్సులు కానీ, బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీస్ కానీ ఆబ్వియస్గా దాని గురించి ఎవరైనా చెప్తారు. అది కాకుండా ఇంకొక రెండు విషయాలు అనమాట. ఏంటంటే, ఒకటి సినిమాటోగ్రఫీ, రెండు తమన్ బీజిఎం. ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరిదైనా చూడండి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆ రెండు టెక్నికల్ దాంట్లో ఈ రెండు టాప్ నాచ్ అనమాట. అలా స్టాండ్ అవుట్ అయి ఉంటాయి సినిమాకి. ముఖ్యంగా తమన్ బీజిఎం, ఒక సినిమాకి బీజిఎం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మరోసారి రివ్యూ చేస్తుంది ఫిలిం. సో లిటరల్గా సీన్స్ని, ఆ బాలయ్య గారి యాక్టింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ ఏదైనా సరే, వాటిని లేపి అలా నుంచోబెట్టడంలో అసలు మనం చూసేటప్పుడు కూడా చాలా మంది గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్. దానికి మెయిన్ రీజన్ బీజిఎం. అసలు నెక్స్ట్ లెవెల్. అదేందో బాలయ్య బాబు అంటేనే తమను మరి ఆ రేంజ్ అవుట్పుట్ ఇస్తూ ఉంటాడు. సో రెండు విషయాలు మాత్రం స్టాండ్ అవుట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం. సినిమా ఫస్ట్ హాఫ్ లిటరల్ గూస్ బంప్స్. అసలు ప్రతి 10 నిమిషాలకు ఒక హై వస్తుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ అనే కాదు, సగటు ప్రేక్షకులు కూడా సినిమా చూసినంతసేపు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అరే ఏముందరా ఆ సినిమా అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచబడతారు. ఒకే ఒక్క చిన్న మైనస్ ఉంటుంది తప్పితే, అది కాకుండా అసలు సినిమా ఫస్ట్ హాఫ్లో వంక పెట్టడానికి కూడా ఉండదు. ఆ మైనస్ ఏంటి అంటే ఓరసి గారు అనమాట. కొంచెం క్రింజిగా ఉంటాయి ఆవిడ సీన్లు. అఫ్కోర్స్ ఆ దబిడి దిబిడి సాంగ్ చాలామంది ఆల్రెడీ అది చాలా కాంట్రవర్సీ అయింది, దాన్ని చాలామంది తీసేస్తే బాగుండు అని చెప్పుకున్నవి కూడా ఉన్నాయి. కానీ వెరీ సర్ప్రైజింగ్లీ నేను చూసిన థియేటర్లో నాకైతే మాత్రం అది ఆడ్గానే ఉంది. కానీ బట్ చాలామంది ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేశారు. సో వాళ్ళకి అది నచ్చింది. కొంతమందికి అదే చెప్తున్నాం కదా, ఒపీనియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ బట్ చాలామందికి నచ్చింది. వాళ్ళు తీసేస్తే బాగుండు అని నేను అనుకున్నా. చాలామంది అనుకున్న వాళ్ళు నేను ఒకటి ఆ సాంగ్ తీసేయటం అంటే అంటే ఆ బీట్ చేయటం కానీ, హ్యాండ్స్ ఆ స్టెప్స్ కానీ లేదని చెప్పి. బట్ సర్ప్రైజింగ్లీ కొంతమంది ఎంజాయ్ చేశారు. ట్రోల్ అయ్యే కంటెంట్ అయితే మాత్రం అవ్వదనిపిస్తుంది. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్పానంటే, చాలామంది ఫ్యాన్స్ వరీ ఎలిమెంట్ అనమాట. ఏంది దీన్ని పట్టుకొని ఎక్కడ సినిమాని ఇచ్చేస్తారని చెప్పి. బట్ థియేటర్లో చూసుకుంటే మాత్రం దానికి వచ్చిన రెస్పాన్స్ వేరేలా ఉంది. నేను చూసిన థియేటర్ కోసం చెప్తున్నా. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకైతే మాత్రం ఏందిరా ఈ సినిమా అన్నట్టు అనిపించింది. ఎక్కడికో బాలయ్య బాబు అసలు బిగ్గెస్ట్ హిట్ అయిపోతుందేమో, ఈ సంక్రాంతికి కాదు అన్ని సంక్రాంతికి మించి ఉంటుందేమో అనుకున్నా. సో ఫస్ట్ హాఫ్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అదే అంత హైలో ఉంటాం కదా, సెకండ్ హాఫ్ కూడా అంతే రీచ్ అవ్వాలా. లేదంటే ఎలా ఉంటుందంటే ఆ ఫీల్ అనేది పోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బాగానే స్టార్ట్ అయిన కొంచెం సెంటిమెంట్లు ఎన్నితో. సో ఫస్ట్ హాఫ్తో ఆ ఇంటర్వెల్ ఎండ్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే అలా సినిమా డౌన్ఫాల్ అవుతానే అనిపించింది నాకైతే మాత్రం. అసలు బోర్ కొట్టేసింది, డ్రాగ్ అయిపోయినాయి. కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, మళ్ళీ మధ్యలో కొంచెం అలా హై వస్తూ ఉంటుంది. సో అంత మళ్ళీ తీసుకెళ్తాడు. మళ్ళీ ఒకే ఒక సర్ప్రైజింగ్ అంటే ఒక ట్విస్ట్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్ కాకుండా లిటరల్గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నాకు అంత అసలు అలా యావరేజ్గా అనిపించింది. ముఖ్యంగా ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం లాస్ట్ 30 minutes ప్రెడిక్టబుల్. మనం ఎప్పుడు చూసే క్లైమాక్స్లో ఏదైనా సరే అలాగే. సో సేమ్ నార్మల్గా అనిపించింది. అక్కడికి వచ్చేవాటికి ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మీద కనుక ఫస్ట్ హాఫ్ దాంట్లో ఒక 70-80% పిక్ చేసిన సెకండ్ హాఫ్ సినిమా అసలు బ్లాక్ బస్టర్ అయిపోయేది. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి సంక్రాంతి విన్నారు బాలయ్య బాబే, అసలు ఇంకా వెంకీమావ సినిమా చూడకుండానే డిసైడ్ అయిపోవచ్చు అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు లేదు, వెంకీమావ అక్కడ ఛాన్స్ ఇవ్వాలి, ఆయనది కూడా మనం చూడాలి, చూసిన తర్వాత చెప్పగలని వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే గుడ్ మూవీ. బాలయ్య బాబు గారి యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, డైలాగ్స్ సర్ప్రైజింగ్లీ కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం బాగానే వచ్చినాయి. అవి కూడా బాగానే రాశారు. బాగా అంటే ట్రైలర్స్ వాటిల్లో మనకి ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటారు డైలాగ్స్. అలాంటివి ఏం లేవు ట్రైలర్స్ని నాకు అనిపించినంత వరకు. బట్ మూవీలో ఉన్నాయి. ఆయన యాక్షన్ పార్ట్ కూడా బాగా తీశారు. సో కొన్ని సీన్స్ వేరే సినిమాల్లోంచి తీసుకున్నటువంటి జైలర్ అలాంటి సీన్లో తీసుకున్నట్టు బాబీ అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ ఆయన స్టైల్లో వాటిని ప్రజెంట్ చేయగలిగారు. అవి కూడా బోరు కొట్టకుండానే ఉంటాయి. సో అవి కూడా బాగానే వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. బాగా వచ్చిందండి అవుట్పుట్ కూడా. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక అబవ్ యావరేజ్ టు హిట్ కేటగిరీ దాని మధ్యలో స్టాండ్ అవుట్ అయి ఉంటుంది. స్లైట్లీ బెటర్ దెన్ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ కన్నా కూడా అంటే మనం ఎందుకు కంపేర్ చేస్తాం అంటే, సంక్రాంతి మూవీస్ మనం కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ రకంగా కంపేర్ చేసి చెప్తున్నాం అనమాట. బెటర్ దెన్ గేమ్ చేంజరే కొద్దిగా. అబవ్ యావరేజ్ టు హిట్, బ్లాక్ బస్టర్ అంత కాదు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం లిటరల్గా ఎవ్రీబడి విల్ లైక్స్ ఇట్. బాలయ్య బాబు కిల్డ్ ఇట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. సెకండ్ హాఫ్ ఇంకా ఆబ్వియస్గా కొంచెం అంత టెంపో అంత ఇదిగా మేనేజ్ చేయలేకపోయారు. సో బాలయ్య బాబు అంటే నేను ఇది స్పాయిలర్ కాదు కానీ మన ట్రైలర్లో చూస్తుంటే ఆబ్వియస్గా డాకు అంటే బందిపోటు కాబట్టి ఆయన బందిపోటుగా టర్న్ అయ్యే బందిపోటుగా ఏదైతే ఉంటుందో అది కొంచెం హైలో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ హాఫ్ ఏమి ఉండదు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో.
మిగతా సినిమాల్లో కంపేర్ చేసుకుంటే కనుక ఈ సినిమాల్లో ఉన్న చాలా క్యారెక్టర్స్ అందరికీ స్కోపే ఉంది. ఏదో విషయంలో వాళ్ళు హైలైట్ అవుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ బాలయ్య తర్వాత యాక్టింగ్లో మనం మాట్లాడుకోవాలంటే విలన్ బాబీ డియోల్ గారు. సో బాబీ డియోల్ గారు ఆయన ఎంట్రీ, ఆయనకున్న ఎలివేషన్స్ అన్నీ బాగుంటాయి. బట్ అగైన్ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఒక రొటీన్ విలన్ లాగే సాగు దెబ్బలు తింటాడు. అంతకుమించి అందులో ఉండదు. అదొక్కటే నాకు బిగ్గెస్ట్ మైనస్ కనిపించింది. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద క్లైమాక్స్ అది ఇంకొంచెం బాగుంటే కనుక హిట్ టు బ్లాక్ బస్టర్ రేంజ్కి మాత్రం వెళ్ళేదేమో అనిపించింది. సో ఇది సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఒపీనియన్. సంక్రాంతి విన్నర్ మాత్రం ఇప్పుడే చెప్పలేం. సో వెంకీ మా మూవీ కూడా చూసిన తర్వాత ఈ 3 మూవీస్లో ఏది స్టాండ్ అవుట్ అయిందన్నది అప్పుడు ఆడియన్స్కి క్లియర్ పిక్చర్ వస్తుంది. బట్ వాచ్ చేయొచ్చు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అంటే అఫ్కోర్స్ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ముఖ్యంగా బీజిఎం కోసం వాటి కోసం సరే బాలయ్య బాబు ఎలివేషన్స్, బాలయ్య బాబు డైలాగులు, ఆయన యాక్షన్ పార్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఉంటుంది. ఇది కూడా ట్రైలర్లో చూసింది గొడ్డలతో సీరియడ్ అది అయితే మాత్రం లిటరల్ గూస్ బంప్సే అది చూస్తే మాత్రం. సో ఆ రేంజ్ సీన్లు ఉంటాయి అనమాట చాలా చోట్ల స్లో మోషన్స్తో వచ్చేవి. ఆడియన్స్ అంటే ఫ్యాన్స్కే కాకుండా ఇప్పుడు ఈ ట్రెండ్లో నడుస్తున్న సీన్స్ లాంటివి అనమాట. సో లిటరల్గా అందరూ ఎంజాయ్ చేసే సీన్స్ అలాంటి చాలా వరకు పెట్టగలిగారు. అలా అని చెప్పి వాటిని సపరేట్గా తీసుకొచ్చి పార్ట్స్గా కుక్ చేసినవి కాదు. సో సినిమాకి తగ్గట్టే అలా వెళ్తూ ఉంటాయి అనమాట. సో బాబీ ఇక్కడ బాగా మంచిగా చేశారేమో అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఇంకొంచెం ఎంగేజింగ్గా తీసుంటే బాగుండేదేమో అనిపించింది. సెంటిమెంట్ ఇవన్నీ ఉంటాయి కానీ కొన్ని చోట్ల, బట్ అంత ఎంగేజింగ్ అనిపించదు, డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది లాస్ట్ 30 minutes అంతా. సో సెకండ్ హాఫ్ మైనస్, బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ హిట్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో దానివల్ల సినిమా అబై యావరేజ్ నుంచి హిట్ ఆ మధ్యలో మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది సినిమా మీద నా ఒపీనియన్. మీరు ఎవరైనా చూస్తే ఆబ్వియస్గా మీకేమనిపించింది ఏంటన్నది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి సో దట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.